సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తాజా పిటిషన్లో పలు కీలక అంశాలు ఉన్నాయి. కవిత ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈడీ కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని పిటిషన్లో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కవిత అరెస్టు చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని పిటిషన్లో వెల్లడించారు. ఇక ఎమ్మెల్యే సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లివిల్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. లివిల్, గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అక్రమంగా ఈడీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే నళిని చిదంబరం సంబంధించి ఏదైతే వాదన కొనసాగుతున్నాయో అందులో ఇంప్లీడ్ అయ్యారు. ఆ ఇంప్లీడ్ కి సంబంధించి ఆ పిటిషన్ కు ఆ తీర్పు వెలువడక ముందుకే దాన్ని అక్కడ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ మొన్న 19th అంటే ఇవాళ డేట్ కి వాయిదా వేసింది. ఆ తీర్పుకు సంబంధించి నళిని చిదంబరం కావచ్చు, అందులో ఇంప్లీడ్ అయిన కవిత పిటిషన్ సంబంధించి వాయిదా వేసింది. ఆ పిటిషన్ ఇవాళ అక్కడ ఆర్గ్యుమెంట్ జరగక ముందుకే ఇప్పటికే అక్రమంగా కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన నిబంధనలతో పాటు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ పిటిషన్ ఎమ్మెల్సీ కవిత తరపున న్యాయవాది విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏదైతే కవిత అక్రమ అరెస్టు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21వ ఆర్టికల్ ను ఉల్లంఘించారు, చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండానే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఈ ఏదైతే పిటిషన్ ఉందో రిట్ పిటిషన్ అందులో దాఖలు చేశారు. అంతేకాకుండా కవిత అరెస్టు సంబంధించి చట్టబద్ధత కాదు, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఏవి కూడా పాటించలేదని చెప్పేసి కూడా పిటిషన్ లో కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ రిమాండ్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈడీ కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది పలు సెక్షన్లను పలు జడ్జిమెంట్లను కూడా జత చేశారు. అంతేకాకుండా పలు ఏదైతే కవితకు సంబంధించిన పిఎంఎల్ఏ కేసుకు సంబంధించి ఏవైతే గతంలో తీర్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రోడీకరించి వాళ్ళ పిటిషన్ దాఖలు చేశారు. 537 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. అందులో అనేక తీర్పుల కాపీలకు సంబంధించి కావచ్చు, అనేక పిఎంఎల్ఏ సెక్షన్లకు సంబంధించి కూడా అందులో పొందుపరిచారు. అంతేకాకుండా ఒక మహిళను 6 గంటలు అంటే చీకటి అయిన తర్వాత ఎలా ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు ఈ కవిత తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా ట్రాన్సిట్ ఆర్డర్ తో పాటు నిబంధనలు కూడా ఉల్లంఘించారని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఆ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారు, ఈడీ ఇటు 19వ తేదీన కేసు ఉంది. కేసుకు సంబంధించి వాదనలు ముగిసిన వెంటనే హైదరాబాద్ కు ఈడీ అధికారులు చేరుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది కోడ్ అది ఏదైతే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించారు ఈడీ అధికారులు అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా పిఎంఎల్ఏ చట్టం ఏది చెప్తుంది, సిఆర్పిసి ఏది చెప్తుంది, పీనల్ కోడ్ ఏది చెప్తుంది అనేది కనీస నిబంధనలు కూడా పాటించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి రౌజ్ అవెన్యూ కోర్టులో చెప్పారు. అదే విషయాలను వాళ్ళ మరోసారి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని క్రోడీకరించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ జస్టిస్ సిబిఐ ధర్మాసనం ఐదుగురు జడ్జిల బెంచ్ కి సంబంధించి వాళ్ళ పిటిషన్ దాఖలు చేశారు. ఇది రేపు ఒకవేళ లిస్ట్ అయితే రేపు కోర్టుకు వచ్చే ఆస్కారం ఉంది. రేపు ఏదైతే వాదనలు ఉంటాయో వాదనలు వినిపించే ఆస్కారం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదంతా చట్టవిరుద్ధం, వెంటనే ఈడీ ఉల్లంఘించిన రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించింది, వాటిని వెనక్కి తీసుకునేలా చర్యలు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈడీ ఏదైతే అరెస్ట్ చేసిందో దాన్ని రద్దు చేయాలని కూడా ఈడీకి పిటిషన్ లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.